చూస్తుంటే కూడా షోలో పువ్వు పెట్టుకొని మా రాహుల్ గాంధీ సార్ చూస్తున్నాడు చూసినావా, అది సూపర్. అసలు అంత పేషెన్స్ ఉన్న నాయకుడు నేను ఎక్కడ చూడలే, మా రాహుల్ గాంధీని తప్ప వేరే ఎక్కడ నాయకుడిని నేను చూడలే. ఇసుకపై నిఘా హైడ్రాకట. హైదరాబాద్ పరిసరాల్లో అక్రమ రవాణా నియంత్రణ బాధ్యత అప్పగింత. సీఎం రేవంత్ కీలక నిర్ణయం. ఇసుక అక్రమాలపై ఉక్కుపాదం మోపాలి. ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక, పేదలకు తక్కువ ధరకే అందించాలి. ఇసుక రవాణాపై పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులట. నేనే తనిఖీలు చేస్తా. మరి సీఎం పదవి ఓడు మెయింటైన్ చేస్తాడట. మీరు తనిఖీలు చేయండి. ఎప్పుడు తనిఖీలు చేస్తారు మీరు? మీ పదవి ఊడిపోయినాక అప్పుడు పోయి తనిఖీలు చేయి, ఇప్పుడు కాదు. గనుల సమీక్షలో వెల్లడించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు షురు. మీ సేవా కేంద్రాల వద్ద బారులు. కుటుంబ సభ్యులందరి ఆధార్, ఇంటి విద్యుత్ బిల్లు తప్పనిసరి. ప్రతి దరఖాస్తుకు 50 ఫీజు. 2 ఎకరాల రైతుకు చేరిన భరోసా. 34.69 లక్షల మంది ఖాతాలో 22,018.49 కోట్ల జమనట. నమస్తే సార్ రేవంత్ అన్న, మంచిగున్నావానే? రేవంత్ రెడ్డి గారికి ఒక బ్లాస్టింగ్ న్యూస్. అసలు ఇసుక దొంగలను, ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేదని చెప్పి సామెతనే ఉన్నది. ముందు నీ సీఎంఓ దొంగల్ని పట్టుకో. ఎందుకు అంటే అక్రమంగా ఇసుక తరలిస్తుంటే ఎవరన్నా పట్టుకుంటే, ఆర్టీఓలు పట్టుకుంటే ఫోన్లు వేసి విడిపించమని చెప్పేది నీ సీఎంఓ బ్యాచే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ రేవంత్ అన్న. రేవంత్ అన్న వింటున్నావా? నువ్వు అన్నీ చూస్తున్నావు అని నాకు ఎరికే. నువ్వు చూడకపోయినా మా ఇంటెలిజెన్స్ ఆ శివధర్ రెడ్డి సార్ అన్న చూస్తాడు. ఎవరు? మా ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి సార్ అన్న చూస్తాడు. సో చూసి మీకన్నా చెప్తాడు. అన్నీ నాకు అన్నీ ఎరికనే. అర్థమైందా? నేనేమంటున్నా, ముందు నీ సీఎంఓ దొంగలు ఎవరున్నారో ఆ దొంగల భర్తం పట్టు. ఆ ఇసుక రవాణాలో వేలు పెట్టింది వాళ్ళకు కూడా షేర్లు పోతున్నాయి. అందులో ఫోన్లు చేస్తారు. హలో ఏందయ్యా, ఎవరు పట్టుకోమన్నా లారీ? నాకు అర్థం కాక అడుగుతా. నేను పట్టుకోమన్నాను. ఇది సీఎం ఆర్డర్ అయ్యా, ఇది సీఎంఓ నుంచి వస్తుంది. ఫోన్ సీఎంఓ నుంచి చేస్తున్నా నేను. ఇది సీఎం ఆర్డర్, ఇది సీఎం ఆర్డరు, సీఎం బార్డరు, నీ ముక్కులో పౌడరు. ఇట్లా మాట్లాడతారా అన్న రేవంత్ అన్న? మాట్లాడి నీ పేరు చెప్పి వదిలేయమని చెప్తున్నాడా? మరి నువ్వే వాళ్ళకి చెప్పినవా, లేకపోతే వాళ్ళే వదిలేస్తున్నారా, లేకపోతే ఇంకో దగ్గర ఎక్కడ ఎలక్షన్ నుండి దందాకి తెరలేపినవా? హైడ్రా ద్వారా మళ్ళా 2,500 కోట్లకు పైగా వసూలు చేసినావు. పాపం అక్కడ మహారాష్ట్రకు పంపించినావు, కొంత నీ దగ్గర ఉంచుకున్నావు, కొంచెం రాహుల్ గాంధీకి పంపించినావు, అన్నీ సమకూర్చినావు. హైడ్రా అయిపోయింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకోటి కావాలి. ఏది కావాలి? ఇసుక రవాణా కావాలి. ఆ ఇసుక రవాణాలో దొంగల్ని పట్టుకోవాలి. వాళ్ళు వదిలేయాలంటే మళ్ళీ కొన్ని పైసలు అడగాలి. గుండెల మీద చేసుకొని చెప్పు రేవంత్ అన్న. సారీ, నీకు గుండె ఉందా? ఉంటే కనుక గుండెల మీద చేసుకొని చెప్పు. ఓకే, గుండెల మీద చేసుకొని చెప్పు. వదినమ్మ సాక్షిగా చెప్పు. నీ సీఎంఓలో ఎవడు తప్పు చేస్తుండు? నువ్వు చేయిస్తున్నావా రేవంత్ అన్న? నువ్వు చేయిస్తున్నావా లేకపోతే సీఎంఓలో చేస్తుర్రా? నీ పేరు చెప్పుకొని లారీలు వదిలేయి, గది వదిలేయి, మాకు ఏం తెలియదు అనుకున్నావా రేవంత్ అన్న? అన్నీ తెలుసు మాకు, అన్నీ తెలుసు. అర్థమైందా? సమయం వచ్చినప్పుడు బయట పెడతాం ఒక్కొక్కటి. ఆల్రెడీ పెట్టడం షురూ చేసిన. ఈ ఇసుక రవాణా నిఘా పెట్టాలి అంటే, హైడ్రా కప్ప చెప్పాలంటే మళ్ళీ అదొక తలకాయ నొప్పి. పాపం మా రంగనాథ్ సార్ అయితే అందరి మధ్యలో నలిగిపోతున్నాడు. అంటే ఎవడైనా ఉన్నాడంటే మా రంగనాథ్ సారే. ముఖ్యమంత్రి ఏమో హైడ్రాకి చైర్మన్, ఆయన చెప్పినట్టు ఈయన వినాలి. ఈయన ఎవరైనా కంప్లైంట్ ఇవ్వగానే పాపం మా రంగనాథ్ సారు ఏదైనా మంచి చేద్దామని ఫీల్డ్కి పోయి వచ్చే లోపల సీఎం నుండి కాల్ వచ్చాయి. రంగనాథ్ గారు అది మీరు చూడకండి, అది మీరు కొంచెం అది అయిపోయిందండి, అది దాన్ని వదిలేసేయండి, మీరు పోకండి, వాళ్ళు కాల్ చేస్తారు, వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. అయిపోయి రంగనాథ్ ఏడ కాలు పెడితే అక్కడ ఏమైంది? ముకీం అని ఉన్నాడు. మా ముకీం గారు ఏం చేసిండు? కాల్ చేసి ఎవడయా మమ్మల్ని పీకేది? ముఖ్యమంత్రి ఏం పీకుతాడయా? ఎవడయా మమ్మల్ని పీకేది? నా భూములకి నువ్వేందయా వచ్చేదని వాళ్ళని బెదిరిస్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డిని ఏం పీకుడుగాడు, వీడు ఏం పీకుడుగాడు, ఏం పీకుతాడు అన్నాడు అంటే ముకీం గారు అన్నాడంటే మరి ఎంత అహమై ఉండాలి? అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న పర్సన్నే ఏం పీకుడుగాడని రేవంత్ రెడ్డిని అంటా ఉంటే, రేవంత్ రెడ్డికి మరి ఆయన డబ్బుల కోసం ఆగిండా లేకపోతే ఆయన ముకీం తమ్ముడు ఎవరు అనుకున్నారు మీరు? ముకీం తమ్ముడు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్. ఎవరు? ఫహీం.
ఫహీం ఏ పార్టీలో ఉన్నాడు? ఆయన అధికార పార్టీలో ఉన్నాడు. ఎవరు అనుచరుడు? ప్రియాది ప్రియమైనటువంటి ఇగో రేవంత్ రెడ్డి ఇప్పించిండు పదవి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్గా. రేవంత్ రెడ్డి పదవి ఇప్పిస్తే ఫహీంకి రేవంత్